సార్ ఏదైతే పవన్ కళ్యాణ్ వారాహి సభ పెట్టారు తిరుపతిలో, అంటే 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష తర్వాత వారాహి సభ పెట్టారు. అంటే దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఏంటంటే సనాతన ధర్మం యొక్క గొప్పతనం గురించి మాట్లాడారు. పరమత సహనాన్ని ఎలా గౌరవించాలి, వేరే మతాల్ని మనం తీసుకున్నప్పుడు మన మతాన్ని కూడా వేరే వాళ్ళు అలాగే గౌరవించాలి, ఖచ్చితంగా అలా చేయాల్సిందే, లేకపోతే ఊరుకునే ప్రసక్తి లేదని చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి కౌంటర్ గా ఇక్కడ కొంతమంది వైసీపీ క్యాడర్స్ మాట్లాడారు. అలాగే వేరే రాష్ట్రం నుంచి ఉదయనిధి స్టాలిన్ గారు అక్కడ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు. చాలా పెద్ద కామెంట్ చేశారు. అంటే మీరు సనాతన ధర్మాన్ని చూసుకోండి, మేము సమాన ధర్మాన్ని చూసుకుంటాము అని. అంటే సనాతన ధర్మము సమాన ధర్మము రెండు ఒకటే కదా. అంటే ఈ చిచ్చు పెట్టడానికి అటువంటి మాటలు మాట్లాడారా, లేకపోతే మత సామరస్యం కాదు, మీరు మత సామరస్యం లేకుండా ఒక మతాన్ని భుజాన వేసుకున్నారు అని పవన్ కళ్యాణ్ గారితో విభేదించడం జరుగుతోందా? ప్రకాష్ రాజ్ మాట్లాడారు, అలాగే నాజర్ మాట్లాడారు. కొంతమంది తమిళ ఇండస్ట్రీ నుంచి ఎక్కువ కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? మేడం నమస్తే. లడ్డు పక్కకు పోయింది, సనాతన ధర్మం తెర మీదకి వచ్చింది. అవును సార్. తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడుతానని, ఉదయనిధి స్టాలిన్ గారు అసలు సనాతన ధర్మం నాశనం చేస్తానని ఈ విధమైన ప్రతిజ్ఞలు చేస్తున్నారు. మేడం, నేను రాజకీయాల జోలికి పోవడంలా, పవన్ కళ్యాణ్ జోలికి పోవడంలా, ఉదయనిధి స్టాలిన్ మాటలు కూడా జోలికి పోతుంది. మీరు అడిగారు కాబట్టి ఒక చదువుకున్న వ్యక్తిగా, శాస్త్రం తెలిసిన వ్యక్తిగా, ఒక ఉద్యమ నాయకుడిగా, వాట్ ఈస్ ద సనాతన ధర్మం అంటే, సనాతన ధర్మం అంటే ఏమిటి? సమానత్వ ధర్మ సంగతి మీకు నాకు తెలుసు అనుకోండి. ఈ సనాతన ధర్మం అంటే ఏమిటి అనేది 2 మాటలు చెప్తాను. దీని రాజకీయాల భిన్నంగా కాదు, పవన్ కళ్యాణ్కి కౌంటర్ గా ఆలోచించనక్కర్లా. నేను అసలు శాస్త్రం అయితే చెప్తాను. శిరీష మేడం, సనాతన ధర్మం కనుక ఇప్పుడు అమల్లోకి వస్తే మీరు అలా ఉండరు. మీరు మీ ఒంటి మీద అది ఆ చుల్లి చేసుకోకూడదు. మీరు కుర్లను అలా ముందుకు పెట్టకూడదు. మీరు ఎక్కడ కూడా ముఖాలకి పౌడర్ కూడా అద్దకూడదు. దాని పేరే సనాతన ధర్మం. అంటే ఇది ఒక పురాతనమైన ధర్మం. ఆ ధర్మంలో బతికాం. 400 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉన్న ధర్మం అది. మనం అక్కడి నుంచే ఇక్కడికి వచ్చాం. ఈ సనాతన ధర్మం మీన్స్ హిందూ ధర్మమే. అంటే ఏ ధర్మం అయినా ఆ ధర్మంలో ప్రజలకు ఇబ్బందికరమైన అంశాలను తొలగించుకుంటూ, మార్పులు చేసుకుంటూ మతం గాని ధర్మం గాని ముందుకు పోతుంది. సనాతన ధర్మంలో సతీసాగమనం ఉంది. భర్త చనిపోయిన మరుక్షణమే భార్యను ఆ చితి మీద కాల్చేస్తారు. సనాతన ధర్మంలో బాల్య వివాహాలు ఉన్నాయి. సనాతన ధర్మంలో ఆలయంలో కొందరికే ప్రవేశం, కొందరికి నిషిద్ధం. సనాతన ధర్మంలో దళితులకి అంటే పంచమలకి మూచికి మూట ముట్టికి చీపులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు వేటిలో నడవాలంటే చీపులు కట్టుకొని నడవాలి. అంటే ఆ చీపులు అలా చూస్తున్నప్పుడు వాళ్ళ పాదముద్ర చెరిపేస్తుంది. వాళ్ళు ఎక్కడ గుమ్మాన్ని అంటే మూతికి ముట్ట కట్టుకోవాలి, ఆ ముట్టలో ఉమ్మేసుకోవాలి. ఇది భారతీయ సమాజంలో మనం బతికాం అనాది కాలం. మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మంచినీళ్ళు పోసేటప్పుడు దోషులతో తాగాడు ఆయన. ఆయనే రాశాడు. అంబేద్కర్ గారు మహారాష్ట్రలో చెరువు మహా ఉద్యమం చేశాడు, మంచినీటి కోసం ఉద్యమం చేశాడు ఆయన. దళితుల్ని ఆ మంచినీళ్ళు తాగనివ్వకపోతే ఆయన ఉద్యమం చేశాడు. అంబేద్కర్ గారు దళితులు అని చెప్పేసి ఆయన గుర్రబండి అట్లా రైల్వే స్టేషన్ దగ్గర నుంచి. ఇవన్నీ సనాతన ధర్మం తాలూకు ఆనవాళ్ళు.
సనాతన ప్రాచీన ధర్మం కాలం అంటే నుండి ఏమి ఉన్నది సార్. ఉమ్, సనాతన ధర్మం అంటే ఏం లేదు మేడం. ఉమ్, సనాతన ధర్మం అంటే దామచర్ల ఉమ్, దామచర్ల త్యాగరాజు గారని సనాతన ధర్మం గురించే రాశాడు. ఉమ్, సనాతన ధర్మం అంటే ఒక ఆచార విధానం. ఓకే. ఇది 4 వేదాల నుంచి పుట్టింది. ఉమ్, అది ఋగ్వేదము, ఉమ్, యజుర్వేద వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ సార్ వేదాలు ఏం చెప్తాయి అంటే, ఒక మాట చెప్తా, సార్. తల నుంచి బ్రాహ్మణులు పుట్టారు, ఉమ్, భుజముల నుంచి క్షత్రియులు పుట్టారు, ఉమ్, ఉదరం నుంచి వైశ్యులు పుట్టారు, ఉమ్, వదల నుంచి సూత్రులు పుట్టారు, ఉమ్, పాదముల నుంచి పంచములు పుట్టారు. ఉమ్, అంటే మానవులని ఇలా వర్గీకరణ చేసేది ఈ సనాతన ధర్మం. ఉమ్, అలా పుట్టారు కాబట్టి తల నుంచి పుట్టిన బ్రాహ్మణులు మంత్రులుగా, ఉమ్, రాజ్యభారానికి సంబంధించిన సలహాదారులుగా ఉన్నారు. సార్. ఇప్పుడు కృష్ణదేవరాయల యొక్క మంత్రి తెమ్మరుసు. ఉమ్, అవును. తెమ్మరుసు బ్రాహ్మణుడు, ఉమ్, చాణక్యుడు బ్రాహ్మణుడు. ఉమ్, భుజముల నుంచి పుట్టిన వారు కాబట్టి శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు రాజులు అయ్యారు. ఉమ్, ఉదయం నుంచి పుట్టిన వాళ్ళు వ్యాపారాలు చేశారు. తొడల నుంచి పుట్టిన వాళ్ళు వ్యవసాయ పనులు, ఇతర పనులు చేసేవాళ్ళు. ఆదముల సార్. నుంచి పుట్టిన పంచములు మాత్రం ఊరికి దూరంగా ఉమ్, అంతరాని వారిగా ఉండేవాళ్ళు. ఉమ్, నేను నాకు ఎప్పుడైతే ముడ్డికి ముడతా, మూడికి చీపురు కట్టుకొని ఇలా పని ఉమ్, విభజన జరిగింది. ఉమ్, ఈ సనాతన ధర్మాన్ని భరించలేకే హిందూ ధర్మం దాన్ని వదిలేసింది. ఉమ్, అది సౌరీకృతం చేస్తుంది. ఒక్క మాట చెప్తానండి, ఇప్పుడు మీకు గొంగల పురుగు కనుక సీతాకోక చిలుక అయినట్టు, ఉమ్, మీరు గొంగల పురుగు ఏం తింటుంది? ఆకులు తింటుంది. అవునండి. తర్వాత సీతాకోక చిలుక ఉమ్, మళ్ళీ ఆకులు తింటాము అని అంటే ఎలా? శిరీష గారు, ఈ రోజున సెల్ ఫోన్ లో కూర్చాం మేడం, వీటన్నిటి వదిలేస్తావా? ఒకప్పుడు ఒక ఊరికి పోవాలంటే వెళ్ళి వచ్చేవాళ్ళం. శిరీష మేడం ఉమ్, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. తర్వాత మనం ఉత్తరాలు రాశాం, తర్వాత ఉమ్, టెలిగ్రామ్ ఇచ్చాం, ఈ రోజు సెల్ ఫోన్ వాడాం. ఉమ్, మరి మళ్ళీ ఉత్తరాలు రాస్తున్నాం, అవును. వెనక్కి వెళ్ళిపోయి సెల్ ఫోన్ పడేసి. మనిషి ఎక్కడి నుంచి పుట్టాడు? లేదండి. ఓచు నుంచి పుట్టాడా, కొండ నుంచి పుట్టాడా? డార్విన్ పరిణామ సిద్ధాంతం ఉమ్, ప్రకారం మానవ జీవన పరిణామ ఉమ్, క్రమం ఎక్కడో వందల వేల సంవత్సరాల నుంచి పుట్టింది. ఒకప్పుడు అవును. మనిషి అడవుల్లో ఆకులు కట్టుకున్నాడు, అవును. అలములు తిన్నాడు, అలములు తిన్నాడు, వానకు భయపడ్డాడు, సూర్యుడికి భయపడ్డాడు. ఇప్పుడు మనం నియంత్రిస్తున్నాం, ఉమ్, చంద్రమండలం మీదకి వెళ్తున్నాం, మనం అవునండి. సూర్యబింబం సైన్స్ మీద కూడా ప్రయత్నం చెప్పింది. చేస్తున్నాం. అవును. అవును. అందుకని సనాతన ధర్మం ఈజ్ ది ఎక్స్పైరీ కార్డ్ నా దృష్టిలో. ఉమ్, ఇది హిందూ సనాతన ధర్మం ఉండాలి అని అనుకునే వాళ్ళు, లేదా దాన్ని నాశనం చేస్తామని అనే వాళ్ళు వినాల్సిన మాట ఏంటంటే, దట్ ఈస్ ది ఎక్స్పైరీ కార్డ్. నువ్వు నాశనం చేయలేవు, దాన్ని నువ్వు బతికించడం లేదు, అది లేదు. ఉమ్, అది సమాజమే విసర్జించింది. ఉమ్, మీకు ఏ మతం అయితే ప్రజల్ని ఇబ్బందికరంగా ఉంటుందో ఆ మతం నుంచి ఇంకో మతం పుట్టింది శరీష గారు. మీకు జైలుల గురించి తెలుసా? ఉమ్, జైలు గ్రామాల్లో ఎప్పటికి కూడా తల వెంట్రుకలు తీసేసి మహిళలు బోడిగులతోనే తెల్ల వస్త్రాధారణ చేసి జైలు మతస్థులు పాదయాత్ర చేస్తారు. అవును. పురుషులు కానీ ఆడవాళ్ళు కానీ తలని కత్తిరించడం సిద్ధంతో వాళ్ళు జీవహింస కింద లెక్క వాళ్ళకి. ఉమ్, చేతితోనే వాటిని తొలగిస్తారు. వాళ్ళు ఉహు, పాదాలకు చెప్పులు వేసుకోరు. పాదాలకు చెప్పులు వేసుకుంటే ఏ చీమో దోమో పడి జీవహింస జరుగుతుందని చెప్పులు లేకుండా తిరుగుతారు. అవును. ఇది జైలు మతస్థులు మహావీరుడు పెట్టిన సిద్ధాంతం. ఈ ఓకే. సిద్ధాంతం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఉమ్, ఇబ్బందికరంగా మారితే జైనముల నుంచి బౌద్ధం వచ్చింది, బుద్ధుడు వచ్చాడు. ఉమ్, బుద్ధుడు చెప్పింది ఏంటంటే సమస్త దుఃఖాలకు కోరికల మూలం అని చెప్పాడు. అవును సార్. అంటే కఠిన నిబంధనలన్నీ కూడా మారిపోయాయి. సనాతన ధర్మం అనేది ఒక కఠిన నిబంధన, ఉమ్, సమాజానికి ఊపిరాడని నిబంధన.
వీళ్ళేదో అనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు ఎక్కడి నుంచి తీసుకెళ్తారు సనాతన ధర్మం? మీకు భారతీయ జనతా పార్టీ కానీ లేదా ఇప్పుడు సమాజంలో ఉంది కానీ హిందూ ధర్మం ఉంది. ఈ హిందూ ధర్మంలో కూడా కొంత ప్రక్షాళన జరగాలి. హిందూ ధర్మం కూడా ప్రజలందరి దగ్గరికి లేదు. అవును. గతంలో దళిత గోవిందం అని చెప్పేసి పెట్టారు తిరుపతి వెంకన్న దేవస్థానం వాళ్ళే. అంటే దేవుని ప్రతిమనే దళితుల మూలంలోకి తీసుకెళ్లాలని, దేవుని దగ్గర చేయాలని చెప్పి వెళ్ళారు. ఇప్పుడు క్రిస్టియన్ మతం ఇతర దేశాలకు సంబంధించిన మతం అది, మైనార్టీల మతం ఇతర దేశాలకు సంబంధించిన మతం ఆయా సమాజాలను ఆకర్షించింది. అంటే నేను అనేది ఏంటంటే మేడం, కులం కానీ మతం కానీ ఇది భావాలకు సంబంధించిన అంశాలు. మతం ముఖ్యంగా, మతం అనేది నమ్మకంగా ఉండాలి, మతం అనేది అభిప్రాయంగా ఉండాలి, మతం అనేది కొలిచేదిగా పూజించేదిగా ఉండాలి తప్ప ఉన్మాదంగా ఉండకూడదు. ఈ రోజున రాజకీయాల కోసం మనం ఏది పడితే అది మాట్లాడితే ఆ భావోద్వేగాలకు గురవుతారు. అసలు ఉదయనిధి స్టాలిన్ నాశనం చేయడానికి ఎక్కడుంది సనాతన ధర్మం? ఆయన తమిళనాడులోనే లేదు, భారతదేశంలో ఏ మూలా లేదు. ఇప్పుడు లేవు బాల్య వివాహాలు, ఇప్పుడు లేవు సతీ సాగమనం, ఇప్పుడు లేదు ముట్టికి చీపులు. అవన్నీ వివక్షత కొంత రూపం మార్చుకుంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, చట్టం కింద రాజ్యాంగంలో ఉన్నాం. రాజ్యాంగం ఏం చెప్తున్నదని చెప్పాలి పాలకుడు. రాజ్యాంగం సనాతన ధర్మం చెప్పదా? సనాతన ధర్మమే వేదం అని చెప్పి చెప్పడం రా. రాజ్యాంగం సర్వమత సమభావనే చెప్తుంది, అన్ని మతాలను గౌరవించమని చెప్తుంది. కాబట్టి ఇలాంటి వాదనలు పట్ల అప్రమత్తంగా ఉండాలి. అయినా లడ్డు కల్తీ వేరు, సనాతన ధర్మం వేరు, దానికి పోలిక పెట్టకూడదు. కాకపోతే రాజకీయ పార్టీలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే శిరీష గారు వాళ్ళ నిర్ణయాల మేరకు మాట్లాడతాయి. అవి సత్యేగావు ఇది ఏడు జరుగుతుంది, ఏడు చెప్తారు సనాతన ధర్మం. ఈ రోజు మనం మనం పెట్టే బొట్టు ఏంటి, మనం ఎక్కే విమానం ఏంటి, మనం తినే పదార్థాలు ఏంటి, గ్లోబలైజేషన్ వచ్చింది, ప్రపంచం అంతా సరళీకరణ అయ్యింది. అక్కడ కూర్చున్న శిరీష ఎక్కడో ఉన్న బాలకోటతో మాట్లాడుతుంది జూమ్ కాల్లో. టెక్నాలజీ అంత పెరిగిపోయింది. 24 గంటలు అమెరికా వెళ్ళిపోతున్నారు, మళ్ళీ 24 గంటలు ఇండియా వస్తున్నారు. కాబట్టి ఇంత ఆధునిక ప్రపంచంలో ఈ ధర్మాలు అనేది మాట్లాడుకోవటానికి అభిప్రాయాలు చెప్పుకోవటానికి ఉంటాయి తప్ప ఎవరో సనాతన ధర్మంలోకి వెళ్ళరు. దట్ ఈస్ ది ఎక్స్పైరీ కార్డు. కాబట్టి రాజకీయ నాయకులు కూడా కొన్ని అంశాలు మాట్లాడేటప్పుడు కొద్ది జాగ్రత్తగా మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి లడ్డు కల్తీ వ్యవహారం ప్రజలను ఇబ్బంది పెడుతుంది, అది విచారణ జరగాల్సిన అంశం. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక బీజేపీ పార్టీ మోటివ్ ఉందనుకోవచ్చా? అంటే బీజేపీ పార్టీ పవన్ ని తమ కార్డుగా వాడుతుంది అన్ని రాష్ట్రాలకి కూడా అని ఒక వస్తోంది, అది దానిపై మీ ఒపీనియన్ సార్? ఆ రాజకీయ కోణం ఏమన్నా ఉంటే ఉండవచ్చేమో, మనం అంత లోతుగా మనం చెప్పలేము. పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మం గురించి మాట్లాడిస్తుందా, హిందువుల మొత్తాన్ని కూడా ప్రాతినిధ్యం తీసుకురావటానికి? ఎందుకంటే రాజకీయ పార్టీలు కాబట్టి ఓట్ల నేపథ్యంలో వీళ్ళందరూ కట్టడి చేయటం కోసం వాళ్ళ గైడెన్స్ ఇస్తున్నారా, లేదా ఆ గైడెన్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు అనేది ఆధారం లేని ప్రశ్న. దానికి మనం సమాధానం చెప్పలేము. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మనకు బాధ్యత ఉండాలి. సనాతన ధర్మం లేదు సమాజంలో, సనాతన ధర్మం నుంచే మనిషి వచ్చాడు, తిరిగి సనాతన ధర్మంలోకి ఎవరు తీసుకెళ్ళలేడు అంటున్నా. ఒకవేళ మాట్లాడగలిగితే అది మాటకే పరిమితం అవుతుంది. హిందూ ధర్మం లేదు, సనాతన ధర్మం లేదు. సనాతన ధర్మం గొంగల పురుగు సీతాకోక చిరుకైనట్టుగా దాని రూపం మార్చుకొని హిందూ ధర్మంగా వచ్చింది. ఓకే సార్, ఇప్పుడు చాలా వాటి లోతుల్లో పెంచే పెద్ద గ్రంథాలు మేడం ఈ సనాతన ధర్మం అనేది. కొన్ని వందల పేజీల పుస్తకాలు. ఇంకా వీటి గురించి మాట్లాడాలంటే ఆ పుస్తకాలు రాసిన మాట్లాడితే వాళ్ళు ఒకటే అంతా సర్వాంతర్యామే సనాతన ధర్మం. మీరు మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నా మన ఇద్దరు మాట్లాడటానికి కారణం ఎవరండి? తెలుగు రాజ్యాధికారం ఛానల్ కాదు, సర్వాంతర్యామి. భగవంతుడు మాట్లాడమని బాలకోటతో చెప్పాడు, బాలకోటయ్య శిరీషతో మాట్లాడమని భగవంతుడు చెప్పాడు. టెలిఫోన్ కాన్ఫరెన్స్ మనదేం లేదు.
అవును సార్. ఆదేశించేది ఆయన, ఆచరించేది మనం. అంతే సార్. గీత అంతే. చెప్పేది అదే కదా. అవునవును. గీతోపదేశం ఏంటి? శ్రీకృష్ణ భగవాన్ చెప్పేది చంపేది ఎవరు, చచ్చేది ఎవరు? చంపేది నేనే, చచ్చేది నేనే. అవును. మీరు నిమిత్త మాత్రులు. ఇదే హిందూ, ఇది హ్మ్. సనాతన ధర్మం. హ్మ్. ఇలా ఉంటుంది. ఒక పెద్ద ఇప్పుడు విశ్లేషించుకోవాల్సిన ప్రశ్న. అవును. అవును. అవును కాకపోతే సార్. ఏంటంటే ఇప్పుడున్న వాతావరణంలో ఇప్పుడు లడ్డూ కల్తీని వదిలేసి సనాతన ధర్మాన్ని కనుక తీసుకెళ్ళిపోతే ఉన్న విషయం పోతుంది, కొసల విషయం మీదకి వస్తుంది. హ్మ్. ఇప్పుడు ఉదయనిశాలిని ఎందుకన్నాడు? ఆయన భంగిమలో ఆయన ఉన్నాడు. వాళ్ళు ద్రవిడ సంస్కృతి వాళ్ళు. అక్కడ ఏదో సభకు పిలిచారు, ఏదో ఆహ్వానించారు, ఆయన ఏదో అన్నాడు. అన్న తర్వాత కూడా రాష్ట్రంలో అందరూ కూడా ఆయన చాలా ₹1,00,00,000 ఇస్తా, 3 కోట్లు ఇస్తాను కూడా ఏలపాటలు జరిగింది. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నారో తమిళనాడులో ఇంత కేసు పెట్టే ప్రయత్నం చేశారు. అవును సార్. ఇవన్నీ కూడా పెద్ద ఇబ్బందికరమైన విషయం. రాజకీయ నాయకులు మాట్లాడే అంశం తప్ప మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ సనాతన ధర్మం అనే మాటల్ని మానేసి రాజ్యాంగం గుడి కింద రాజ్యాంగం ఏం చెప్తుందో ఆ దిశగానే పాలకుడు ఆలోచించాలనేది నాలాంటి వ్యక్తులు చెప్పే ఒక అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది బాలకోటయ్య గారి విశ్లేషణ. సనాతన ధర్మం, సమధర్మం అనేది ఏదైనా సరే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మనుషులు ఇబ్బంది పడకుండా, మనుషుల నడవడికి ఇబ్బంది లేకుండా ఉండేది ఏదైతే ధర్మం ఉందో అది మాత్రమే నడుస్తుంది అని చెప్తున్నారు. చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.